శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఆగస్టు 2వ తారీఖున ఉత్తరా నక్షత్రము 2వ పాదంలోకి శుక్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అనగా శుక్రుడు తన యొక్క నీచక్షేత్రమైనటువంటి కన్యలోకి ప్రవేశం చేస్తారు ఆగస్టు 2వ తారీఖు నుండి. తదుపరి మాసం అంతా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తారు. అలాగే 3వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా మిథున రాశిలోకి కుజుని యొక్క సంక్రమణం జరిగి ఆ నెలంతా కూడా కుజుడు అదే రకంగా ఆయన సంక్రమణం చేస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధ గ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారుతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. తులారాశి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం, అష్టమ స్థానస్థిత కుజుని యొక్క దోషం పోయింది. ఇది చాలా గొప్ప విషయం. కుజాష్టమము, భృగు షట్కము, చంద్రాష్టమము ఇటువంటివి చాలా భయంకరమైన దోషాలు. దానివల్ల ఏమవుతుంది, ఒక మనిషిని మానసికంగా కృంగదీసేటువంటి స్థితిగతుల్ని అవి కలగజేస్తాయి. ఇప్పుడు ఈ రాశి వారికి గత నెలన్నర రోజులుగా ఈ కుజాష్టమ దోషం ఉన్నప్పుడు డబ్బు నిలవకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం, ఒకే చోట స్థిరంగా ఉండలేకపోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, స్థానభ్రంశ అంటే స్థానచలనం కలగడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరి ఆ పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు ఒకటి. రెండవది, దశమ స్థానంలోకి రవిగ్రహం యొక్క సంచారము, ఏకాదశ స్థానంలోకి రవిగ్రహం యొక్క సంచారము. రవి బలంగా ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దశమంలో రవి, గురు, బుధ, చంద్ర ఇటువంటి గ్రహాలు కూడి ఉన్నప్పుడు, దశమంలో రవి ఉన్నప్పుడు ఏదనుకుంటే అది అవుతుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహం కానీ చంద్రుడితోటి కలిపి ఉన్నప్పుడు కానీ, లేదా ఉద్యోగపరమైనటువంటి స్థితి, ఎందుకంటే అది రవికి దిగ్బలాన్ని ఇచ్చేటువంటి స్థితి కాబట్టి అక్కడ అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. రాజదర్శనం ఆరోగ్యం సుసౌఖ్యం దశమైరవవు అన్నాడు. అంటే
అటు సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించడానికి, రాజదర్శనం కలగడానికి, కొంతమందికి ఏదైనా ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహం కలగడమో, లేదా రాజుల యొక్క అనుగ్రహం అంటే మనకన్నా గొప్పవారు పరిపాలించేటువంటి వారు, ఇటువంటి వారి యొక్క అనుగ్రహం కలగడమో, లేదా ఏదైనా పదవీ యోగం రావడమో, ఇటువంటివి అనుకోకుండా తులారాశి వారికి సంక్రమించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కూడా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే ఆర్థిక ప్రయోజనాలు ఈ మాసంలో ఎక్కువ చేకూరుతూ ఉంటాయి. అంటే మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందులోనూ వక్రగతిలో ఉండేటువంటి శనేశ్వరుడు షష్ఠభావమందు మరింత శుభ ఫలితాలని ఇస్తూ ఉండగా, అటు ఆయన కూడా మీకు రుణబాధల్ని, రోగబాధల్ని, శత్రుబాధల్ని కూడా మరింతగా దూరం చేస్తూ ఉండేటువంటి గ్రహంగా కూడా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఇది చాలా మంచి పరిణామము. తులారాశి వారికి ఇది మంచి కాలము. అటు ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం, అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఈ గోచార పరిస్థితుల్లో ఈ మాసం చాలా చక్కటి ఫలితాలని అందిస్తూ ఉన్నది. ఇంకా మరిన్ని శుభ ఫలితాలని పొందాలి అంటే తులారాశి వారు ఏం చేయాలి? ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవాలి. దశమంలో గురుడు ఆయన అనవసరమైన భయాన్ని, అనవసరమైనటువంటి ఖర్చుల్ని పెంపొందిస్తారు. కాబట్టి ఎక్కువ గురువారం నియమాలని ఆచరిస్తూ ఉండడము, దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, లేదా ఏదైనా గురు సంబంధమైనటువంటి క్షేత్రాలని, శృంగేరి లాంటి క్షేత్రాలని, ఇటువంటి వాటిని ఎక్కువగా సందర్శిస్తూ ఉండడం లాంటి ద్వారా కూడా ఆ గురుబలం పెరగడానికి ఎక్కువ అవకాశాలు